జగన్ కు చెందిన సాక్షి యాజమాన్యానికి హైకోర్టులో ఊరట దక్కలేదు. అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సెక్రటరీ జనరల్ ఇచ్చిన ప్రివిలేజ్ ప్రొసీడింగ్స్ ను కొట్టేయాలంటూ సాక్షి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ఈ వ్యవహారం అపరిపక్వ దశలో ఉండడంతో ఇందులో జోక్యం చేసుకోలేమని హైకోర్టు సాక్షి యాజమాన్యానికి వేసిన పిటిషన్ను కొట్టేసింది. ఏపీ అసెంబ్లీ ప్రివిలేజ్ కమిటీ సెక్రటరీ జనరల్ తమకు వ్యతిరేకంగా ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని సాక్షి వేసిన పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని అసెంబ్లీ నిర్ణయించింది. అసెంబ్లీలో ఎలా వ్యవహరించాలి, ప్రజా సమస్యలు లేవనెత్తేందుకు ఉన్న నిబంధనలు ఏంటి, అసెంబ్లీలో సభ్యుల ప్రవర్తన ఎలా ఉండాలి అనే అంశాలపై కొత్తగా ఎన్నికైన సభ్యులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలని అసెంబ్లీ స్పీకర్ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. ప్రభుత్వం కూడా ఇందుకు సమ్మతించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలకు ముందు ఈ పునశ్చరణ తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు. లోక్సభ స్పీకర్, అప్పటి ఉపరాష్ట్రపతితో పాటు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడును కూడా ఇందుకోసం ఆహ్వానించారు. అయితే తర్వాత ఈ తరగతులు వాయిదా వేశారు. పునశ్చరణ తరగతులు నిర్వహించక ముందే కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం దుబారా అవుతున్నాయని సాక్షి దినపత్రికలో ఒక కథనాన్ని ప్రచురించారు. అసలు పునశ్చరణ తరగతులు నిర్వహించకుండా నిధులు ఎలా దుర్వినియోగం అవుతాయని అసెంబ్లీలో వర్షాకాల సమావేశాల్లో సభ్యులు ఈ అంశంపై చర్చ పెట్టారు. తగిన చర్యలు తీసుకోవాలని స్పీకర్కు సూచించారు. స్పీకర్ నిర్ణయం తీసుకుని ప్రివిలేజ్ కమిటీకి పంపారు. ప్రివిలేజ్ కమిటీతో పాటు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సాక్షి పేపర్పై ప్రొసీడింగ్స్ ను జారీ చేశారు. ఏ ఆధారాలతో ఈ కథనాన్ని ప్రచురించారు అని ప్రివిలేజ్ కమిటీ ముందుకు రావాలని ఆదేశించారు. ఈ ప్రొసీడింగ్స్ పై సాక్షి యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. ప్రొసీడింగ్స్ ను రద్దు చేయాలని కోరింది. అయితే ఈ పిటిషన్ పై హైకోర్టులో విచారణ అనంతరం మంగళవారం హైకోర్టు తీర్పిచ్చింది. ఈ వ్యవహారం అపరిపక్వ దశలో ఉన్నందున తాము జోక్యం చేసుకోబోము అని సాక్షి పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ప్రివిలేజ్ కమిటీ ఏం చేస్తుంది అనే అంశం ఆసక్తికరంగా మారింది.